సాధించాం 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 ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 91761 62696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి ప్రాంత రైతుల కరెంటు కష్టాలు తొలగించిన రైతు బాంధవుడు బూచేపల్లి. విషయం తెలుసుకుందామా? దర్శి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు వరప్రసాదం. దర్శిలోని శివరాజ్ నగర్ సమీపంలో అప్పటి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విశేష కృషితో మంజూరై ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిచే ప్రారంభించబడిన 132/33 kV పెద్ద విద్యుత్ సబ్స్టేషన్. ఈ 132/33 విద్యుత్ సబ్స్టేషన్ దర్శిలో ఏర్పాటు జరగకముందు దర్శి నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతాల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు, అలాగే గృహ వినియోగదారులు, చిన్న పరిశ్రమల వాళ్ళు అల్లాడిపోవడంతో పాటుగా ఎక్కువ సార్లు రైతులకు, విద్యుత్ అధికారులకు తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగేవి. ఇది రైతులకు ఇప్పటికి కూడా గుర్తుండేటటువంటి ఒక విషయమే. విద్యుత్ సమస్యతో పంటలు ఎండిపోయేవి. రాత్రుళ్ళు పొలాల్లో రైతులు కరెంటు కోసం ఎదురు చూసే దయనీయమైన పరిస్థితులు ఉండేవి. ఈ సమస్యల్ని ఆనాటి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి గుర్తించి విశేష కృషి చేసి ఆర్థికంగాను ఖర్చు చేసుకొని ఎట్టకేలకు దర్శికి 132/33 పెద్ద విద్యుత్ సబ్స్టేషన్ను సాధించడంతో పాటుగా ఆనాటి తహసీల్దార్ పాతకోట సరోజిని సహకారంతో కురిచేడు రోడ్డు ప్రక్కనే 7 ఎకరాల విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని సాధించి పెద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం గావించటం జరగ్గా ఆనాటి నుంచి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య దాదాపుగా దర్శి నియోజకవర్గంలో తొలగిపోయి అందరికీ ఆనందాన్ని కలిగించింది. వ్యవసాయం బాగుండి రైతులు బాగుంటేనే కదా అంతా మంచి జరిగేది. గతంలో మనకు ఉప్పలపాడు, గుళ్ళాపల్లి 132/33 పెద్ద విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా వచ్చేది కాగా ఆ పరిస్థితి తొలగిపోయి దర్శిలోనే 132/33 పెద్ద విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పడింది. బూచేపల్లి సుబ్బారెడ్డి హయాంలో నిర్మాణం జరగ్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హయాంలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకుంది. ఇదండి దర్శిలోని పెద్ద విద్యుత్ సబ్స్టేషన్ చరిత్ర. కలకాలం గుర్తుంటాయి కదా మంచి పనులు చేసిన మంచి నాయకుల చరిత్రలు. వాళ్ళ ఫాదర్